అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ గురించి మనం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం. మనం తెలుసుకుంటూనే ఉన్నాం. తాజాగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను మనకు ఈ సెప్టెంబర్ నెలలో అమలు చేయబోతున్నట్లు, అంటే పంపిణీ చేయబోతున్నట్లు మనకు అప్డేట్ వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి రెండో విడత కింద మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం లబ్ధి పొందుతాం, లేకపోతే లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది లేదనమాట. దాంతోపాటుగా మనకు ఇవే కాకుండా మరిన్ని అనేక పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను మన కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తాజాగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ గురించి, ఈ రెండో విడత డబ్బుల గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా రైతులకు మరింత మేలు చేసి రైతన్నల ఖాతాల్లోకి సకాలంలో డబ్బులు అందించి వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ రెండో విడత కింద లబ్ధి పొందాలంటే రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి రెండో విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు, ఏ రైతులకు అవకాశం ఉంది, ఏ రైతులకు అవకాశం లేదు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అనేది మరొకసారి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటే మీరు ఖచ్చితంగా లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మీరు లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకోసం నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. మరి రెండో విడత కింద ప్రతి రైతుకు కూడా ఇక్కడ 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి అప్డేట్స్ అన్ని కనుక చేసుకుంటే మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇదొక చక్కటి అవకాశం. ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలు అయితే చూద్దాం మనం ఇప్పుడు. రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులకు ఇచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి వాళ్ళు దరఖాస్తు చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతలు, అనర్హతలను పరిశీలించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి చెక్ చేసి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేస్తారు. అలాగే మనం ఏదైతే అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకున్నామో అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి కూడా మనము దరఖాస్తు అనేది చేసుకోవాలి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఈ యొక్క ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట. పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి దాని ప్రకారం మనం పీఎం కిసాన్కి అప్లై చేసుకుని మనం లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా మీ సేవకు వెళ్ళి పీఎం కిసాన్కి కూడా దరఖాస్తు చేసుకుని ఇట్లా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండింటికి కూడా మనం కనుక దరఖాస్తు చేసుకుంటే ఈ రెండు పథకాల ద్వారా కూడా మనం లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ముందుగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే, ఆల్రెడీ దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతూ ఉంటే అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు చెక్ చేయాలి, అంటే మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అన్నదాత సుఖీభవ అని చెప్పి మీరు మీ ఫోన్లోనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే ఈ అన్నదాత సుఖీభవ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విధంగా మీరు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవచ్చు, అంటే చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా మీరు లిస్ట్లో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్టు లేదా బెనిఫిషరీ స్టేటస్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరు ఈ యొక్క పీఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతారు, లేకపోతే లబ్ధి అనేది పొందలేరన్నమాట. రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఈ రెండు పథకాలలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రెండు పథకాలలో కూడా పేరుందనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇచ్చింది.
మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోండి. రెండో విడత డబ్బుల్ని ఈ నెల 28 అన్నారు, కానీ దీనిపైన అధికారిక ప్రకటన లేదు కాబట్టి మనకు సెప్టెంబర్ నెలలో డబ్బులు వస్తాయని చెప్పి మనకున్నటువంటి సమాచారం. మరి సెప్టెంబర్ నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత 7,000 రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి వచ్చేటువంటి అవకాశాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం కల్పించింది. రెడీగా ఉండండి, లిస్టులో పేర్లు చెక్ చేసుకుని అలర్ట్గా ఉంటే మీకు రెండో విడత డబ్బులు వస్తాయి. మరి రెండో విడత డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి, ఎన్పిసిఐ లింక్ ఉండాలి, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉండాలి, ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి, వెబ్లాండ్లో మీ ఖాతా నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఇట్లా 5 పనులను కూడా మీరు పూర్తి చేసి అలర్ట్గా కనుక ఉంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా సకాలంలో మీ అకౌంట్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక ఇదే కాకుండా మనకు రైతు రుణమాఫీ అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనిపైన కూడా ప్రభుత్వం ఏం అధికారిక ప్రకటన అయితే చేయలేదు, కానీ ఇక్కడ అందరూ కూడా మనకు రైతు రుణమాఫీ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ దీనిపైన ఇంకా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదు. మరి ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో, క్రాప్ లోన్లు తీసుకున్నా, మళ్ళీ గోల్డ్ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళు కాదు, కేవలం క్రాప్ లోన్లు మాత్రమే తీసుకున్నారు. అంటే పంట వేసుకోవడానికి పెట్టుబడి కింద లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. మరి క్రాప్ లోన్లు తీసుకుని ₹1,00,000 లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసేటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వం కొంచెం డబ్బులు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం డబ్బులు వేసుకుని ఈ యొక్క ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి రుణమాఫీ అంశం కూడా తెరపైకి వచ్చింది. కాబట్టి రుణమాఫీ కూడా జరగాలని ఆశిద్దాం. ఎందుకంటే రైతులకు వచ్చేవి తక్కువ పథకాలు. రైతు నష్టాలు వచ్చినా, మరే ఇతర ఇబ్బందులు వచ్చినా కానీ పంట వేయడం ఆపడు. కాబట్టి రైతులకు ఎంత చేసినా కూడా తక్కువే, ఎంత మేలు చేసినా కూడా తక్కువే. ఈ నేపథ్యంలో రైతులకు సంబంధించి ఈ విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి విషయం. అలాగే రైతులందరికీ కూడా ప్రస్తుతానికి పెట్టుబడి సాయం కింద ఇస్తున్నటువంటి ₹20,000 కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు రైతన్నలందరూ కూడా. అంటే 3 సార్లు ఇస్తున్నారు. ఈ 3 సార్లు ఇవ్వడం వల్ల సరిపోవట్లేదు అనమాట, దేనికి ఉపయోగించుకోలేకపోతున్నారు రైతన్నలు. మరి ఒకేసారి 3 విడతల డబ్బులను కూడా ₹20,000 ఒకేసారి ఇస్తే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత డబ్బులను పొందండి. ₹7,000 సెప్టెంబర్ నెలలో అయితే వస్తాయి. ఇప్పుడైతే రావు, సెప్టెంబర్ నెలలో వస్తాయి. రెడీగా ఉండండి. అలాగే రుణమాఫీ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతున్న కూడా అలర్ట్గా ఉండి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 31వ తేదీని చివరి తేదీగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి నెల 31వ తేదీలోపు ఎవరైతే మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పైసలు వస్తాయని, రెండో విడత ₹7,000 అందుతాయని చెప్పేసి మరొకసారి ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే మనకు సృష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది మీరు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది. కాబట్టి ఇక్కడ రైతులంతా కూడా నేను చెప్పిన అప్డేట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో క్రమం తప్పకుండా మీరు అప్డేట్ చేసుకుని ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి, ముఖ్యంగా ఫార్మర్ ఐడిని ఇంకా 30% మంది రైతులు అయితే చేసుకోలేదని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం సృష్టం చేశాయి. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోండి. ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దండి. తప్పనిసరిగా ఈ నెల 31 లోపు మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మీకు అందుతాయని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అయితే మరొకసారి సృష్టం చేసింది. ఏ రైతున్నా కూడా ఇక్కడ మిస్ అవ్వద్దండి. మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అలర్ట్గా ఉంటే మీరు తప్పనిసరిగా లబ్ధి అయితే పొందొచ్చు. లేకపోతే మీరు యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండో విడత కానీ, సబ్సిడీ ఎరువులు కానీ, సబ్సిడీ యంత్ర పరికరాలు కానీ ఇవేవి కూడా పొందేటువంటి అవకాశం ఉండదు. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. అప్డేట్స్ అన్నింటినీ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి.